లైవ్ షోకి తిరిగి స్వాగతం. విభజన సమస్యలంటూ చంద్రబాబు నాయుడు గారు, సమైక్య రాష్ట్రంలో అన్యాయాలంటూ కేసీఆర్ గారు ప్రచారం చేయాలన్న నిర్ణయాలను సమర్థిస్తారా అంటే 21% మంది అవునని 79% మంది కాదన్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ లింగారెడ్డి గారు, శాసనసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కడప జిల్లా పార్టీ అధ్యక్షులు. ఇక శ్రీ జ్యోతి నెహ్రూ గారు, ఏపీ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, సీనియర్ పార్టీ సీనియర్, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ నేత. ఇక డాక్టర్ మందా జగన్నాథం గారు, లోక్సభ మాజీ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక విభజన సమస్యలపై ప్రచారం చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మంత్రివర్గం సుదీర్ఘంగా ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు చర్చలు జరిపినటువంటి ప్రభుత్వం ఏపీ ఫార్ములేషన్ డే అవతరణ దినోత్సవం ఉంటుందో ఉండదో స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా దీక్ష రోజు జరపాలని, 6 రోజుల పాటు ప్రచారం చేయాలని కూడా నిర్ణయించారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో కేసీఆర్ గారు సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై యుద్ధం చేయాలంటూ పిలిపించారు. సో వీరిద్దరూ కూడా ఇప్పటికీ ఈ సెంటిమెంట్ రాజకీయాలను ప్రదర్శిస్తున్నారా, లేక మరి 2 రాష్ట్రాల వాళ్ళ ఇష్యూస్ మీద వెళ్తున్నారా? ఇక అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మరోవైపు చంద్రబాబు గారు డీజీపీ ఆ జిల్లాకు సంబంధించిన వారు హత్యలు చేయిస్తున్నారంటూ గవర్నర్కి ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో రాజకీయాల పరిణామాలపైన ముందుగా విభజన సమస్యలు, సమైక్య సమస్యలు, ఏది వాస్తవం ఏది కాదు? కృష్ణారావు గారు, జూన్ 2న అపాయింటెడ్ డే అయిపోయిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అందరికీ రాష్ట్ర విభజనకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అనుకూలం. అయితే విభజన జరిగిన తీరుకి చాలా వ్యతిరేకం. అది అందరికీ తెలిసి ఆయన ఎన్నోసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో ముందు వెనక కూడా చెప్పాడు, అంటే విభజనకు ముందు తర్వాత కూడా. కాబట్టి ఆయన ఏదో మాట మార్చాడనడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు. విభజన సమస్యలు చాలా ఉన్నాయి, ఇవన్నీ ఏదో సమన్యాయం అవన్నీ కూడా మాట అన్నాడు కదా, ఆయన దీక్ష కూడా చేశాడు ఢిల్లీలో. సో దానివల్ల ఏమిటంటే ఇవాళ జూన్ 2న వీళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటారు, ఇదే కొత్త రాష్ట్రం కాబట్టి, ఏదో 60 ఏళ్ళుగా వాళ్ళు పోరాటం చేసాం, అది ఇది వచ్చింది కాబట్టి అని తెలంగాణ వాళ్ళకి. సరే, అక్కడ చేస్తే, అక్కడ సెలబ్రేట్ చేస్తే ఇది రాష్ట్ర విభజన జరిగిన తీరుకి అన్యాయాలు ఎన్నో జరిగాయి ఆంధ్రప్రదేశ్కి అది అంటున్న వాళ్ళు, ఇది అవతరణ దినోత్సవం లాగా ఉత్సవంలా చేస్తే బాగోదు అనుకుని ఏదో కొంచెం మదనపడినట్టున్నారు. లాస్ట్ ఇయర్ చేశారు కదా, నవంబర్ 1న కర్నూలులో చేశారు కదా, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చేశారు కదా, కర్నూలులో జరిగింది. లాస్ట్ ఇయర్ చేశారు, ఈసారి చేయొద్దు అనుకుంటున్నారు. బట్ ఇది జూన్ 2 అపాయింట్మెంట్ రాష్ట్ర విభజన జూన్ 2 చేస్తానని నవంబర్ 1 చేయడం అది సమర్థనీయం కాదు. తప్పు కూడా అవుతుంది. ఏ అవతరణ దినోత్సవం 56, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ 1 పెట్టమన్నారు, కొంతమంది ఎలా పెడతారు సార్? ఇప్పుడు అది ఆ చర్చ నాకు తెలుసు, అది ఎలా పెడతారు? రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది అంటే జూన్ 2న ఏర్పడింది, కానీ మీరేమో అక్టోబర్లో 1953లో ఏర్పడింది కాబట్టి అది పాత రాష్ట్రం అన్నానికి లేదు అంటున్నా. సో దానికోసం ఆ ఇబ్బంది ఉంటుంది, దాన్ని అధిగమించడానికి ఏదో సెలబ్రేట్ చేస్తే బాగోదు అనుకుని దానికి దీక్ష మేము అంటే నవనిర్మాణ దీక్షను పేరు పెట్టారు దానికి. అంటే మనం వీ టు రీకన్స్ట్రక్ట్ ది హోల్ స్టేట్, దానికి దీక్షా కంకణ బద్దులవుదాం అట్లా ఇట్లా అనే దాంతో అది పెట్టాడు. అది తెలివిగా పెట్టిన వ్యవహారం. అది మామూలుగా సెలబ్రేషన్ అంటే మళ్ళీ విమర్శ వస్తుంది, నువ్వే విమర్శించావు, నువ్వే ఇచ్చేసావు, నువ్వే అన్యాయం అని ఎలుగెత్తి చాటావు, మళ్ళీ వచ్చి నువ్వు ఎలా సెలబ్రేట్ చేస్తావు, ఫంక్షన్లు గిన్షన్లు ఎలా పెడతావు అన్నానికి దానికి విమర్శ, దానికి తిప్పికొట్టడం కోసం ఈ చేసిన వ్యవహారం. ఒకటి ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు చూస్తేనేమో సరే అన్యాయాలు 60 ఏళ్ళ నుంచి అన్యాయాలు జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి, ఇది జరుగుతున్నాయని. ఇక్కడ ఇద్దరు ఒక పద్ధతిగా చెప్పాలంటే ఇద్దరికి సంబంధించి ఈయనకి ఒకటి దొరికింది, బహానా దొరికింది, ఒక ఇది సాకు. చూసారా, 60 ఏళ్ళ నుంచి అన్యాయం జరిగింది, సో మనం అన్ని చెయ్యాలి, అది రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఈయన ప్రాజెక్టులు కూడా రీఇంజనీరింగ్ చేయాలని కూడా ఈయన ఇక్కడ ఆయన రీకన్స్ట్రక్షన్, ఈయన రీఇంజనీరింగ్, ఇలా ఈ రీల్ వ్యవహారాలతో ఇక్కడ ఈయన చేస్తున్నాడు. అది ఆయనకి అడ్వాంటేజ్ వస్తుంది. ఏమైనా అంటే అవునండి మాకు ఇంతవరకు ఇప్పుడు ఎవరైనా ప్రజలు ఏమంటే కరెంట్ ఎవరేంటి మాకు అని అడిగారు అనుకోండి, ఏంటంటే ఎలా ఇస్తామండి, ఇక 60 ఏళ్ళ సమైక్య పాలనలో ఇలా జరిగిందని వీళ్ళు చెప్పుకోవాలి. నీళ్ళు రావడం లేదంటే సమైక్య పాలనలో అన్యాయం, ఇలా దీనికి ఒకటి కారణం, ఒక సాకుగా అది దొరికింది. అది అవతల చూసారా, మేము మొదటి నుంచే చెప్తున్నాను విభజన వ్యవహారం. ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఏమి చేయరా మీరు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు అని ఎవరైనా అడగకుండా చేస్తామండి, మేము ఎలాగా చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి రైతులు రుణమాఫీ ఉంది,
దాన్ని దఫాల వారీగా ఈ 17 చేసి విజయోత్సవ సభలు కూడా జరిపిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతులందరూ అప్పుడే అయిపోయినట్టుగా వాళ్ళు భావించాలా మరి అది రైతులకి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఇది మొత్తం రుణమాఫీ అయిపోయినట్టుగా విజయోత్సవ సభ. మళ్ళీ డాక్రా మహిళలకి అది ఒకటి ఇంతవరకు చేయలేదు 1 year అయినా కూడా అని అంటే సరే ముందు వాళ్ళకి ఇంత టోకెన్ గా ఒకటి పడేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏదో 30% పడేసి అదేదో వాళ్ళకు కూడా ఏదో మమ అనిపించే కార్యక్రమంలో అది. సో ఏదంటే అవునండి మరి కష్టాలు ఉన్నాయి, నేను చెప్తూనే ఉన్నా కదా 4-5 లక్షల కోట్లు దీనికి కావాలి, 15 లక్షల కోట్లు దానికి కావాలి, అలా ఇలా అవన్నీ లేవు, అవన్నీ సాధించాలి. అందుకని ఏం చేయమంటారు మరి ఈ అన్యాయాలు ఎలుగెత్తుతుండాలి, కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి, చాలా కష్టపడుతున్నాం, తపన పడుతున్నాం, అది ఇది మా చిత్తశుద్ధిలో అయితే లోపం లేదు, సో మరి ఉన్నది ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఈ అడ్జస్టబిలిటీ వ్యవహారంలో ఆయనకు కూడా అది సరిపోయింది. ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి పాపం అదొక దోషిగా దొరికింది. ఎవరు మాట్లాడినా ఇక మీరు సరిగ్గా చేయలేదు, ఏమి అడిగినా కూడా అవును మరి మీరే పెట్టచ్చు కదా బిల్లు అని అంటారు. స్పెషల్ స్టేటస్ మీరు పెట్టచ్చు కదా, ఎదురుదాడి మీరు పెట్టచ్చు కదా అని పెట్టడం అంటే ఆ తర్వాత 2 సార్లు ఈ రాష్ట్ర విభజన చట్టానికి సవరణలు తెచ్చారు 2 సార్లు. మే 29వ తేదీన ఇంకా రాష్ట్ర విభజన ముందర భద్రాచలం వ్యవహారం చేసినప్పుడు ఒకసారి, మొన్న శాసన మండలి అప్పుడు స్పెషల్ స్టేటస్ అని పెట్టేయచ్చుగా మాట. వీళ్ళు అన్నారు కదా మీరు పెట్టలేదు, మన్మోహన్ సింగ్ గారు పెట్టలేకపోయారు కదా, మేము పెడతామని అన్నారు కదా. సో అది వీళ్ళు పెట్టలే 2 సార్లు సవరణ అయినా కూడా. ఏమైనా అంటే మీరు ఆ రోజు చేయాల్సింది ఈ రోజు చేయాల్సిందని ఇలాగేదో నడిపించే కార్యక్రమం. ఇద్దరు ఏమైనా సెంటిమెంట్ రాజకీయాలు ఫలిస్తాయా? అందులో ఇద్దరు కలిపి 2,50,000 కోట్లకు సంబంధించి ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టేట్టున్నారు. వీళ్ళు ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు పోటీ. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడే ఏదో 1,00,000 కోట్లు అంటే ఆహా ఊహా అనుకున్నారు మొట్టమొదటిసారి. 1,03,000, 1,08,000, 1,27,000 రోసయ్య గారి నెల అయితే ఏమిటి ఇంత ఉందా అనుకుంటే 2,00,000, 2.5 లక్షల కోట్లకు పెట్టేశారు ఇద్దరు కలిసి. చూద్దాం ఏమవుతుందో. అంతే రైట్. హరికృష్ణ గారు ఒంగోలు నుంచి. హరికృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. ఏపీలో నవనిర్మాణ దీక్ష జరపాలని జనమందరూ కూడా తెలుసుకోవాలి విభజన సమస్యలు అంటున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం. మీరేమంటారు? సార్ నేనేమంటానంటే ఆల్రెడీ అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వలేదు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి. మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? మీరు అవన్నీ క్లియర్ చేసి జనాలకు మంచి చేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. మళ్ళీ ఆ పాత సంఘటనలు తవ్వుకుంటా జనాల్లో ఎంతకాలం మనం ఇది చేయగలుగుతాం? ఇది కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకొకటి సార్, రుణమాఫీ మీద ఒక్క మాట మాట్లాడతాం సార్. రుణమాఫీ మీద ఒక్క చిన్న మాట మాట్లాడతాం. అదే విజయయాత్రలు చేస్తారంటున్నారు కదా, దానికి సంబంధించి సార్ మామూలుగా 1,50,000 రుణమాఫీ అనేది 5 ఎకరాలు ఉన్న రైతుకు మాత్రమే మాఫీ అవుతుంది. 1,50,000 రుణమాఫీ అనేది ఎకరం ఉన్న రైతుకి పత్తికి అని చెప్పి కనుక రుణం తీసుకుంటే 30,000 ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. వాళ్ళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇవన్నీ ఎలక్షన్ ముందు తెలియదు ఎవరికి. సరే కమిటీ వేశారు, ఎలక్షన్ అయిపోయింది, కమిటీ వేశారు, కమిటీలో ₹1,00,000 తీయమన్నారు కమిటీ. ఓకే, సో మీరు 1,50,000 తీస్తా ఉన్నారు, కాదు 50,000 తీయండి. అది ఒకసారిగా మొత్తం క్లియర్ చేస్తే మిగతాది రైతులు కట్టుకుంటారో లేకపోతే ఏది చేసుకుంటారో తర్వాత వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమీ జరగకుండా 30 ఏళ్ళు ఉన్న రైతుకి 6,000 తీసేసి మిగతా 24,000 నేను 4 సంవత్సరాల్లో తీరుస్తాను, దానికి మళ్ళీ విజయయాత్రలు, రైతులకు లెటర్లు రాయటాలు. ఇదేం సార్ ఎక్కడికి వెళ్తున్నారు? అంటే ఎవరు పిచ్చాళ్ళు ఇక్కడ? చాలా కరెక్ట్. ఎందుకంటే అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రుణాలు కట్టొద్దని అనంతపురంలో అక్కడ చంద్రబాబు గారు చెప్పడం వల్ల చాలా ఇబ్బంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలక్షన్ ముందు చాలా మందికి అవసరం లేకుండా కూడా తీసుకున్నారు. ఎవరైనా ఇప్పుడు ఇంకా తీసుకోండి, మేము వచ్చిన తర్వాత మీ తాళి తీసుకొచ్చే బాధ్యత మాది. 2014 జనవరి నెలలోనే ఎక్కువ మంది తీసుకున్నారు. 5 ఎకరాలకే రుణమాఫీ అని చెప్పేది తప్పది. తప్పది 5 ఎకరాలకు రుణమాఫీ అనేది కాదు. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు 50,000 వరకు రుణాలు తీసుకునేటువంటి రైతులు ఒకటేసారి ఒకే కంతులో డబ్బులు కూడా కట్టేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా మీరు చెప్తా చూడండి, కోటే కమిటీ ₹1,00,000 చెప్పింది, కేసీఆర్ 1,00,000 చేసినాడు.
కానీ ₹1,00,000 ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు. అంటే ఆయన 1,00,000 ఇస్తారని చెప్పాడు. చెప్పేది మీరేం ఆంక్షలు పెట్టలేదు కదా. కమిటీ మీ ప్రైవేట్ కమిటీ అది. కోటయ్య ఏదో భారత రాజ్యాంగం మిరప పంటకు 1,50,000 కంటే మించిన రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. అది చాలా పెద్ద రైతులు. మరి అడిగితే ఇచ్చేస్తే పోయేది కదా. ఇచ్చేస్తే పోయేది కాదు సార్. మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటి చెప్తున్నాను ఇక్కడ, మీరు ఒక నిమిషం ఆ సోదరుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఆ ఆలస్యమైనటువంటి కాలానికి వడ్డీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కడతా ఉంది. మీరు 50,000 చాలు 30,000 చాలు అంటే 50,000 ఆల్రెడీ ఒకటే కంతులో మీకు ఇచ్చినారు. హరికృష్ణ గారు వడ్డీ కూడా అకౌంట్ లో వడ్డీ జమ అవుతా ఉంది. వడ్డీ కూడా కడుతున్నాం కదా అంటున్నారు. మీకు ఇంకేం బాధ హరికృష్ణ గారు? ఈ ఒక్క పాయింట్ నుండి సార్ నేనేమంటానంటే, ఇప్పుడు మనకి ముందు ఏం జరిగిందంటే కట్టకుండానే 3 సార్లు రీస్కెడ్యూల్ అయింది అమౌంట్. ఓకే. సో 30,000 రైతు, 1 ఎకరం ఉన్న రైతు 30,000 ఇచ్చారు ఫస్ట్ బ్యాంకు, తర్వాత కట్టకుండానే 2 సార్లు రీస్కెడ్యూల్ చేశారు, అంటే 90,000 ఇచ్చారు. వడ్డీతో కలిపి 1,10,000 అయింది. ఆ రైతు రుణమాఫీకి 1,50,000 కింద అర్హుడు అవునా కాదా? చంద్రబాబు నాయుడు చెప్పిన 1,50,000లో ఉంటాడు. కానీ ఇప్పుడు ఎంత చేస్తున్నారంటే 30,000 కన్సిడర్ చేశారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి, దాంట్లో 6,000 అంటే 20% బ్యాంక్ కి వేశారు. ఇప్పుడు మిగతా 24,000 ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది కాదు. అది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పంటలను బట్టి పెట్టుబడి ఉంటుంది, పెట్టుబడి బట్టి రుణాలు మంజూరు చేయడం. కొన్ని పంటలకు ఎకరాకు ₹1,00,000 కూడా రుణాలు తీసుకోవచ్చు. ఎకరాకు ₹1,00,000 ఎన్నికల ప్రచారంలో మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేస్తాం, మీరు ఎంతకు మించి రుణాలు తీసుకోవద్దు, 1,50,000 మించి ఉంటే మేము ఇవ్వం, ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుకుంటే ఇవ్వం అని ఎప్పుడైనా చెప్పారా? మరి కరపత్రాలు మరి వేసి ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోండి మేము ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు కార్యకర్తలు. ఎంత అది మిస్లీడ్ చేసినట్టు కదా జనాన్ని. మేము మిస్లీడ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు రాష్ట్రం విడిపోలే కదా, హైదరాబాద్ జరగనటువంటి విషయాలు, అనిశ్చితమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు, నేపాల్లో భూకంపం వచ్చింది, ప్రధానమంత్రి ఏదో చెప్పింటాడు. మరి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటన బట్టి నష్టం వచ్చినప్పుడు ఆ నష్టం మేరకు ప్రజలు ఆలోచన చేయాలా. అదే రాష్ట్ర విభజన జరిగి ఆదాయం తగ్గిపోయింటే చంద్రబాబు నాయుడు స్థానంలో వేరే ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కూడా అసలు రుణమాఫీ రూపాయి కూడా జరగదు. ఆయన వచ్చినాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు 1,00,000 జరుగుతా ఉంది. హామీ ఇచ్చారు కాబట్టి ఆ మేరకనే జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు హామీ ఇచ్చి మరి 24,000 కోట్లు హామీ ఇచ్చామంటున్నారు. మా బోటాలు ఏమంటున్నాం, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా డబ్బులు పనిచేసి మేము బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది కదా అని మా బోటాల బాధ. సరే రైతులకు ఉపయోగపడుతుంది కదా అని మీరు మా ప్రభుత్వాన్ని ఎన్నుకునేది 1 సంవత్సరానికి కాదు, 5 సంవత్సరాల కాలానికి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు. ఇంత తక్కువ కాలంలో ఇవన్నీ చేస్తారంటే మనం ఆలోచించాలి. 9,000 కోట్లు డాక్రా రుణాలు ఉన్నాయి. ఈ రోజు 30% చొప్పున 3,000 కోట్లు, 1,300 కోట్లు వడ్డీతో సార్ 4,300 కోట్లు చెల్లిస్తారు. దాన్ని కూడా పరిస్థితి చేస్తే 10,000 ఇస్తామని ఎలక్షన్ అప్పుడు చెప్పారా అనేది సహజంగానే వస్తుంది కదా ప్రశ్న. నేను ఒకటే చెప్తున్నా, అనిశ్చిత స్థితి కదలొద్దు. పాదయాత్రలో చెప్పినారు, ఎందుకండి పాదయాత్రలో చెప్పినారు, అన్ని ఆలోచించాలి కదా. సమైక్య రాష్ట్రం అప్పుడు చెప్పారు, విడిపోయిన తర్వాత కూడా మేము ఇస్తామని చెప్పారు. లేదు సమైక్య రాష్ట్రంలో చెప్పారని మీరు ప్రచారం చేస్తే చేసుకోండి, మాకేం అభ్యంతరం. ఫిబ్రవరిలో రాష్ట్రం విడిపోయింది. మీరు మేనిఫెస్టో ఎప్పుడు రాశారు? ఫిబ్రవరి 20 బిల్లు పాస్ అయింది, అయిపోయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసాడు. జూన్ 1వ తేదీ అపాయింటెడ్ డేట్, 2వ తేదీ అపాయింటెడ్ డేట్ పెట్టాడు. అది అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగాయి. 30 తెలంగాణలోను, మే 7వ తేదీనేమో అక్కడను ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రచారం చేసింది అప్పుడు కదా. మనం ఫాలో అప్ ఆలోచన చేయాలి. మేనిఫెస్టో పెట్టినాం కాబట్టి 1,00,000 ఇస్తున్నాం. అట్లా చెప్పలేదు, అసాధ్యం అన్నారు కదా, అన్నారు కదా. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడండి, చెప్పండి. విభజన సమస్యలను ఈయన, సమైక్య సమస్యలను ఆయన, మొత్తం మీద ఈ సరే విజయయాత్ర గురించి ఆయన ఎవరు కూడా ప్రస్తావించారు, రుణమాఫీ విజయయాత్ర. ఇప్పుడు ఒకటిసారి ప్రధానంగా లింగారెడ్డి గారు చెప్పింది రుణమాఫీ మీద ఆయన
సపోర్ట్ చేసుకోవడం అన్నది ఆయన పార్టీ, ఆయన విధానం ఆయనకు ఉంటాయి, దాన్ని ఆయన ఇష్టం చెప్తారు. ఇందాక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది మేము పెట్టలేదు అన్నారు. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? తెలుసు. 2, సోదరుడు చెప్పినట్టుగా పత్తి అన్నదానికి 30,000 రూపాయలు ఫర్ ఏకర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్దేశించారు. అతను అన్నది ఏంటంటే ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మీరు ఏదైతే ఇప్పుడు తీసుకున్నారో ఆ ప్రామాణికంగానే నాకు 5 ఎకరాలు ఉన్నవాడికి 1,50,000 వస్తుంది. అది నాకు రద్దుపోవట్లేదు అన్నది అతని బాధ. ఓకే, అతను చెప్పేది అంటే ఏమాట కామాట మీరు వస్తే అసలు ఈ మాత్రం కూడా అయ్యేది కాదు కదా, వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ మాత్రం చేశారని వాదన కూడా కరెక్టే కదా. నేను చెప్తాను, దానికి చెప్తాను. కరెక్టా కాదు అనేది వేరే విషయం. మా కూడా అటువంటి మంచిది కాదు వేరే విషయం. రుణమాఫీ అనే దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీని తూనాబుడ్డని చేతులెత్తేసి రకరకాలైనటువంటి ఆంక్షలతోటి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని అతి దారుణంగా ముంచారన్నది మాత్రం సుస్పష్టం. ఇంక రెండోది, ఇంకంతకంటే వివరాల్లోకి వెళ్దామంటే వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. రెండోది, మీరు వస్తే రుణమాఫీ అన్నారు చూసారా, మేము వస్తే మళ్ళీ తిరిగి రుణగ్రస్తుడు కాకుండా రైతాంగానికి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చి అంటే వనరులు సమకూర్చేటటువంటి వ్యవస్థగా ఈ ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చి రైతాంగాన్ని బలోపేతం చేసేటటువంటి పరిస్థితి చేసేవాళ్ళం. ఒక శాశ్వత పరిష్కారం కాదు, వెరీ క్లియర్ గా మేము చెప్పాం. రైతాంగానికి మేము వస్తే ఏం చేయగలుగుతామో చెప్పాం. ఏంటండి వనరులు సమకూర్చేటటువంటి దీక్ష చేయబోతున్నారట చంద్రబాబు గారు కానీ మంత్రులు కానీ. ఇకపై విభజన సమస్య మీద అన్నది అది చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నేను మహా మేధావిని, ఈ రాష్ట్రాన్ని అవపోసనం పట్టాను, క్షుణ్ణంగా ఈ రాష్ట్ర స్థితిగతులని అర్థం చేసుకున్నాను, ఒక బెటర్ అడ్మినిస్ట్రేటర్గా నాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని విడిపోయినటువంటి నష్టాన్ని మీకు తెలియకుండా నేను పరిపాలన అందిస్తాను, తెలియకుండా కూడా చేస్తానని చెప్పి మా ఉభయ గోదావరి జిల్లాల్లోనే చెప్పినటువంటి ఏంటంటే చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లు కంప్లీట్ అయిపోయాయి. అప్పుడే 2 బడ్జెట్లు పూర్తయిపోయిన తర్వాత కూడా 1 సంవత్సరమే జరిగింది. ఇంకా చాలా ఉంది మేము చేయడానికి, ఇంకా ఏముంది, ఏముంటుంది సార్? ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ అంకెల గారిడితో బడ్జెట్ నాయక్ చేసి చూపెడుతూ ప్రజలను మభ్యపెట్టి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చేతులు దులుపుకోవడానికి చేసేటటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి, ప్రజల ఒక సమస్యను పరిష్కారం చేయలేకపోయినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా తెలివిగా తప్పుకోవాలో తెలుసు. ఆ తప్పుకునేటటువంటి విధానంలో మాత్రం ఆయన వ్యవహరిస్తున్నటువంటి పరిపాలనా విధానం ఎక్స్పర్ట్. అది అవసరం అంటే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి అవుతుంది. అట్లంటారా? ఇవాళ మనకి అది అవసరం అనుకుని తృప్తి పడితే అధికారాన్ని చేయడానికి తప్పించి ప్రజాస్వామ్యానికి మాత్రం గొడ్డలు పెట్టాలి. ఒకసారి మీరు ఇప్పుడు ఒకటి సార్ ఇందులో ఉన్నది సుస్పష్టంగా చెప్తుంది అక్కడ. అయితే దాని మీద కూడా నాకు నమ్మకం లేదు, పెరుగుతాను మళ్ళీ తరిగిపోద్ది. ఇప్పుడు చూస్తుందే ఏంటంటే ప్రజల ఒపీనియన్ మాత్రం ఫ్రమ్ ది బిగినింగ్ వచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో అదే ఉంది. ఈ విడిపోవడానికి ప్రధాన బాధ్యత వహించినటువంటి పార్టీలే ఇవాళ మళ్ళీ ఏదో దొంగ చూసారా, దొంగతనం జరిగితే దొంగడే దొంగ 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 అన్నట్టు ఈ విభజనకు అంతటికీ కూడా నా పాత్ర లేదు, వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఉందంటే పోయిన పాత్ర మీద లేకపోయినా ఒప్పుకుందామండి. సంవత్సరం కలిసి మీరిద్దరు సంసారం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో. ఇవాళ ఆ జరిగేటటువంటి నష్టాన్ని పోర్చడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏంటి? చాలా గొప్పగా చెప్పుకున్నారు. మేము అక్కడ 30 మండలాలని 7 మండలాలు తెచ్చేసాం ఏదోకి మా ప్రజల వల్ల ఏం చెప్తున్నారు. లేదు నిన్న మళ్ళీ ఇంకొక ఆర్డినెన్స్ అదే మా ప్రజల వల్ల చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి కావాల్సింది ఇవాళ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎంత ఆందోళన చెందారో రాష్ట్రం ఇవాళ అంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది స్పెషల్ స్టేటస్ మీద. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఆనాడు ప్రతిపక్షం, ఈనాడు అధికార పక్షం. అసెంబ్లీలో లాస్ట్ అసెంబ్లీలో అడిగాం, వెరీ క్లియర్ గా మేము అడిగాం, తీర్మానం అవసరం లేదు అని చెప్పి నిర్విధంగా తోసిపుచ్చారు. ఒక్క నిమిషం, అనిల్ గారు పూణే నుంచి. అనిల్ గారు,
అనిల్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ఏం లేదు సార్, రుణమాఫీ గురించి లింగారెడ్డి సార్ ఒక క్వశ్చన్ అడగాలి సార్. ఏంటది అడగండి. ఏం లేదు సార్, రుణమాఫీ చేసిన రైతులకు కాదు సార్, బ్యాంకర్లకు రుణమాఫీ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే 4% వడ్డీ అది కాదండి, 4% రుణం తీసుకునే వాళ్ళతోటి. లింగారెడ్డి గారు ఒక నిమిషం ఏమండి సార్, మీరు అందరినీ దబాయిస్తారా? చెప్పండి. ఆల్రెడీ దబాయించి గెలిచారు అందరినీ, మళ్ళీ మమ్మల్ని కూడా దబాయిస్తే ఫోన్ చేసి 5 నిమిషాలతో వెయిట్ చేస్తున్నాం లైన్ లో. అనిల్ గారు మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. అంతే కాదు సార్, రుణమాఫీ అనేది 2014 డిసెంబర్ దాకా లెక్క కట్టారు. రుణమాఫీ ఎప్పుడు చేశారు? 2013 డిసెంబర్ దాకా లెక్క కట్టి 14 జూన్ కి లెక్క తీసుకున్నారు. అప్పటికే 14,000 వడ్డీ అయింది, అది మీరు కట్టలేదు. ఒక్కొక్క ₹1,00,000 మీద తీసుకున్న వాళ్ళకి 93,000 రుణమాఫీ పత్రం ఇచ్చారు అందరికి. దాంట్లో 18,000 రుణమాఫీ చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కట్టకపోతే మళ్ళీ 18,000 వడ్డీ అయింది. మీరు వడ్డీ రుణమాఫీ చేశారు. ఈ వడ్డీ కడుతున్న ఎవరికి? మీరు బ్యాంకర్ 4% అయ్యేదా 12% కడుతున్నారు. ఓకే, సో మీరు అందరినీ దబాయిస్తే ఎవరు మాట్లాడాలని దబాయించేది కాదు, వాస్తవాలు చెప్తే కూడా దబాయించేది ఎట్లా? మేమిచ్చినటువంటి డేట్ తర్వాత ఇక్కడ తేడా ఎలక్షన్ డేట్ అని చెప్పారా? వడ్డీ చెప్పలేదు. ఈనాటితోటి అనంతపురంలో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇవాళ రికార్డెడ్ గా ఉంటాయి. ఈ రోజు నుంచి బాకీ ఉన్నటువంటి ఆడపడుచులకు కానీ రైతాంగ చేస్తాం. ఇప్పుడు ఏదో మేము ఇవ్వగలిగినంత ఇచ్చామని చెప్పండి, తప్పులేదు. జగన్నాథ్ గారు మాట్లాడడానికి ముందుగా నారాయణ గారు కావాలి నుంచి నారాయణ గారు మాట్లాడండి. నారాయణ గారు హలో, జగన్నాథ్ గారు చెప్పండి. ఇప్పటికీ వాళ్ళేమో నవనిర్మాణ దీక్షని ఆ విభజన సమస్యల మీద వాళ్ళు ప్రచారం చేస్తారంట. మీ ముఖ్యమంత్రి గారేమో సమైక్య రాష్ట్రంలో అన్యాయాలని చెప్పి మీరు ప్రచారం యుద్ధం చేస్తారట. ఏమిటి ఈ సెంటిమెంట్ రాజకీయాలు? చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఆర్డిఎస్ ఉంది, జూరాలు ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇప్పటిదాకా నీళ్ళు ఇచ్చిన పాపన అవ్వలేదు. ఆర్డిఎస్ వేసవకాలం ఇంకా డిఫెక్ట్ అయిపోయింది అనేది దాన్ని మూసేసుకున్న పరిస్థితిలో ఇప్పుడు వెళ్ళి చూడండి, జూరాల కెనాల్లో నీళ్ళు వస్తున్నాయి, తర్వాత ఆర్డిఎస్లో నీళ్ళు వస్తున్నాయి. మరి ఇది నెగ్లిజెన్స్ కాదంటారా? అప్పుడు మేము ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పి అందుకని ఏంటంటే విభజనలో కొన్ని తప్పులు దొరికిన మాట వాస్తవం. బిల్లులో అక్కడిక్కడ వాటిని సరి చేయడానికి అమెండ్మెంట్ చెప్పడానికి అవసరం అవుతుంటాయి. మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే మాకు వచ్చే వాటర్లో జరిగిన అన్యాయాలు ఆ విభజన బిల్లులో కూడా అక్కడికి దొరలేకపోతే వాటిని సాధించుకోవడానికి మేము చేస్తామంటారు. ఇప్పుడు ఉదాహరణకు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి, తప్పలేదు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అవసరం అలా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇందాక లింగారెడ్డి అన్నట్టు ప్రతిదీ ఇప్పుడు చెప్తే రేపు అయిపోదు అన్న. మీరు చాలా అనుభవస్తులు కాబట్టి రాజకీయాలు ఏ విధంగా జరుగుతాయి, ప్రభుత్వాలు ఏ విధంగా వెళ్తాయి తెలుసు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అన్నారు, స్పెషల్ స్టేటస్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు అప్పుడు ఒప్పుకోలే, డజంట్ ఫిట్ అని చెప్పేసి వేరే రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని చెప్పేసి ఈనాడు ఏదో ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు మేము కూడా మొదటి నుంచి కూడా ఈనాడు సర్ప్లస్ బడ్జెట్ బలవంతమైన ధనిక రాష్ట్రం అంటూ నీటిలో జరిగిన అన్యాయాలను చూసి వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు హైకోర్టు విషయం ఉంది. హైకోర్టు విషయంలో ఏమన్నారు? హైకోర్టు విషయం కావాల్సిందే, విభజన కావాలి, దాని గురించి పోరాడతామన్నారు. 10 ఏళ్ళ పీరియడ్ ఉన్నా కానీ లేదా ఆపరేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. స్వయాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమంటే ఆఫీసులోనే అక్కడ షిఫ్ట్ చేసుకుందామంటే ఎంప్లాయీస్ బెదిరించేసరికి మాకు వసతులు అనేసరికి ఆపేశారు. డెఫినెట్గా లేదా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లింగారెడ్డి గారు తెలంగాణలో ఇంటర్వెన్షన్ దాంట్లో ఆంధ్ర కోర్టు ఉండడానికి లేదు, అది సపరేట్ గా అక్కడ కట్టుకోవాలి. ఏపీ సచివాలయం ఇక్కడ ఉండొచ్చు కానీ హైకోర్టు ఇక్కడ ఉండకూడదంట. మరి అదేం చేసి మనం ఏం చెప్తాం? హైకోర్టు అయినా కూడా హైకోర్టు అయినా కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా ఉండాలని ఏం లేదు కదా. సచివాలయం హైకోర్టు ఇచ్చింది. అవునండి, ఏపీ సచివాలయం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏపీ హైకోర్టు హైదరాబాద్ లో వేరే చోట ఉండటంలో ఏంటి ఇబ్బంది? వాళ్ళ విషయం కదా. మీ గవర్నమెంట్ మీరు చొరవ తీసుకోవట్లేదు, మీకేదో ఇబ్బంది ఉన్నట్టు భూసేకరణ చేస్తున్నాం.
హైకోర్టు విషయంలో అది వేరే చర్చ. హైకోర్టు సచివాలయం కీలకమా హైకోర్టు కీలకమా? సచివాలయమే విడిపోయినప్పుడు హైకోర్టు అది వేరే చర్చ. వాళ్ళ ఇష్టం, వాళ్ళ రూల్స్. ఎవరో పూర్ణ నుంచి కాలం కరెక్ట్ గా చెప్పారు. నువ్వు యువకుడు, మీకంటే కొద్దిగా మమ్మల్ని దవాయిస్తే చెప్పని నీ చెప్పిందంతా మేము ఓపిక అయినాం. దాదాపు 10 నిమిషాలు నేను ఓపిక అయినాను. నీ వాదన మేము ఒకవేళ తప్పు చెప్తానంటే మీరు దాన్ని కరెక్ట్ చేయండి. ఇప్పుడు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు అన్నది స్పష్టంగా హైకోర్టు ఏమని ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ బాధ్యత వాళ్ళే నిర్మించుకోవాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరు ఇక్కడ పెట్టుకోవడానికి ఏర్పాటు మేము ముందుకు వచ్చాము. హైకోర్టు కామే ఉదారత్వాన్ని మేము శ్లాఘిస్తున్నామని హైకోర్టు అనేది. మేము ఎక్కడ మీకు ఇబ్బంది కలిగించే చెప్పట్లేదు. సో ఇటువంటి విషయాలు ఏంటంటే ఏ కోర్టు ఆ కోర్టు ఉంటుంది, సాధారణంగా రాజ్యాంగం ఉంటుంది. దాంట్లో బాగా సౌలభ్యంగా ఉంటుందని భావంతోనే కానీ చెప్పేసి మిమ్మల్ని ఆపోజ్ చేయాలని ఇబ్బంది పెట్టాలనేది కాదు. అదేవిధంగా చట్టంలో ఉన్న వాటిని, విభజన చట్టంలో ఉన్న వాటిని, విభజన చట్టంలో లేకుండా కొన్ని మాకు రావాల్సిన వాటి ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతామని చెప్పి దాని మీద ఉద్యమం చేస్తామని మా ముఖ్యమంత్రి గారు. దాని మీద కాదు, సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల మీద యుద్ధం చేస్తారంట. సమైక్య ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, సెంటిమెంట్ రాజకీయాలు అనేది మా సరే. సెంటిమెంట్ రాజకీయాలు అంటే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీకి తన పంత అంటూ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాదులాడారు. నెహ్రూ గారు ఏమన్నారు, అసలు రుణగ్రస్తుడు కాకుండా చేసేవాళ్ళమని చెప్పి దేశం అంతా రుణగ్రస్తుడు ఉంటుంది, అది ఇంపాసిబుల్ తెలిసి కూడా రాజకీయంగా మాట్లాడుతుంటారు. జనరల్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను మొన్న ఒకసారి అగ్రికల్చర్ మాట్లాడేటప్పుడు నేను ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పాను. దాదాపు గత 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నేను అగ్రికల్చర్ మీద మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడ మాట్లాడతాం, పార్లమెంట్ బయటకు పోతే అన్ని మర్చిపోతాం, మళ్ళీ అదే సేమ్ ఇష్యూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నడుస్తూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒకరు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం, మాట్లాడండి. మాది ప్రాపర్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. గుడ్, చెప్పండి. అయితే అక్కడ రుణమాఫీ గురించి చిన్న విషయం సార్. ఆ ఊర్లో ఉన్న వాళ్ళలో ఒక 20% కూడా రుణమాఫీ కాలేదు సార్. ఎందుకని? ఆ కాలేజ్ క్రాప్ ఇస్ నాట్ అప్రూవ్డ్ అని వస్తుంది. అచ్చా. మరి ఫిర్యాదులు మొన్న కూడా పేపర్లో చూశాను, కుటుంబరావు ఆఫీస్ అంతా సంచులు ఉన్నాయి ఫిర్యాదులు. ఆయన ఏమో అంత బ్రహ్మాండం అంటారు, ఆయన మరి నిండిపోతున్నాయి ఫిర్యాదులు. ఒక్క నిమిషం, కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ చేయండి, చెప్పండి. విజయాత్ర అనేది మొత్తం రైతులకు కనీసం సాటిస్ఫై కావాలి సార్. రైతులు అనేది హైదరాబాద్ మా ఊరు ప్రకాశం డిస్టిక్. కానీ ఒక్కసారి చూడండి, ఒక్క రైతు కనుక సాటిస్ఫై అయితే విజయయాత్ర చేయండి. అట్లా అంటారా? సో సబ్జెక్టు విజయయాత్ర మీదే సబ్జెక్ట్ అనమాట. ఇంకో శేఖర్ గారు విశాఖపట్నం నుంచి. శేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు 1,00,000 కోట్లకి రుణమాఫీ చేస్తామన్నప్పుడు ఆ సంవత్సరానికే 14,000 కోట్లు వడ్డీ పడిపోయింది. ఆల్రెడీ నష్టపోయారు. ఆ నిమిషం కట్టద్దు అన్న తర్వాత కట్టలేదు. 14,000 కోట్ల వడ్డీ అనవసరంగా తగిలించేశారు. మేము ఇంతే ఇస్తాము అన్న మాట ఆ రోజు చెప్పుంటే వడ్డీ తగ్గించుకునేవారు. వీళ్ళు ఇచ్చింది 5-6 వేల కోట్లు. వాళ్ళు ఆల్రెడీ 14,000 కోట్లు నష్టపోయారు. వాళ్ళ చేతితోటి మన పోలవరం కట్టేసి ఇచ్చేసేవారు. రైతులు నష్టపోయిన డబ్బులతోటి మన పోలవరం వచ్చేది. అంత మోకాల్లో మెదడు ఉన్న వాళ్ళు చేసే పనులు చేశారు వీళ్ళు. అంతే ఆవేదన అర్థమైంది, కానీ అట్లాంటి మాటలు అతిగా మాట్లాడుతున్నాను. నేను కూడా చెప్తున్నాను కదా, పరిధిలోనే ఉండు. అట్లా మోకాల్లో తెలియదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అట్లా అతను ఆ మాట అనకుండా ఉండటం కరెక్టే, కానీ రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసేటప్పుడు వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. మేము మా బొట్టాలో ఎలక్షన్ ముందు కూడా చెప్పాం. నేనైతే ఓపెన్ గా చెప్పా, టీవీలో అని చెప్పా, అయ్యా ఎవరైనా సరే రైతు రుణమాఫీ అంటే నమ్మొద్దు, డ్వాక్రా రుణమాఫీలన్నా కూడా నమ్మొద్దు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు డ్వాక్రా రుణాలన్నా, తెలుగుదేశం వాళ్ళు రైతు రుణాలన్నా మీరు మోసపోతారు అని చెప్పాం. చెప్తే మా బొట్టాలో పిచ్చోళ్ళు అన్నారు కొందరేమో మీకేం తెలుసండి, మా రైతులకు వస్తుంటే నష్టం చేస్తారా అన్నారు. ఇప్పుడేమో బాధపడతారు. అర్థం కావట్లే. 1,00,000 రుణమాఫీ చేస్తా ఉంటే వీళ్ళు పరిస్థితి ఉంటే అది కూడా వీళ్ళమంటారు. లక్షణాలు చేస్తా ఉంటా విమర్శలు చేస్తా ఉంటే గారి కోసమో జగన్మోహన్ రెడ్డి గారి కోసమో విమర్శలు చేస్తే ఎట్లా? ఒకటి ఇప్పుడు జ్యోతినగర్ గారు ఇంత ముందు ఒక మాట మాట్లాడారు, పత్తి రైతు 30,000 తీసుకుంటున్నాడు, మీరు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటున్నారని. మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము రుణమాఫీ చేసినాము. దానికి ₹1 కూడా ఏ పంటగానైనా కానీ మేము తగ్గించలేదనేటువంటి విషయాన్ని
వారికి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా ఇక్కడ 80% రైతాంగానికి మీరు రైతులకు రుణాలు వైట్ పేపర్ ఇవ్వండి. వైట్ పేపర్ లేదు, వెరీ క్లియర్ గా మీరు ఇవాళ ఈ 14,000 కోట్లు వడ్డీ భారం పడింది, దాంతో పోలవరం అయిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారిని మీరు పట్టం పెట్టి పూజించాలా? మీకు అసలే కాకుండా 14,000 కోట్లు వడ్డీ కడతా ఉంటే మెచ్చుకోవాలి కానీ విమర్శించేది నాకు అర్థం కాదు. పైన ఉన్నటువంటి 14,000 కోట్లు కడుతున్నారు, దాంతో పోలవరం కోట్లు జనం కట్టుకున్నారు అంటున్నారు. కాదు, మేము ఒకటి చెప్తున్నాం, జనం కట్టలేదు. వినండి, కట్టలేదంటే మీరు వినండి, మీరు బ్యాంకుల చెప్పారు కదా మేము కట్టామని. అతను కడతాడు, అతను వినండి అంటే ఎవరిని మాట్లాడేవరా? పబ్లిక్ ని మాట్లాడండి. బుల్రోజ్ చేసుకు వెళ్ళిపోతారా శాసనసభలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే? బుల్రోజ్ చేసుకుపోవడం అతను నన్ను అడిగినాడు, ఎప్పుడు టైం ఇస్తున్నాం నన్ను అడిగినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14,000 కోట్లు రుణాలు కూడా కడుతున్నారు. దాంతో పోలవరం పూర్తయింది చెప్తున్నాడు. సరే, ఆలస్యమైన దానికి మేము డబ్బులు కడుతున్నాము, దానికి వడ్డీ చెల్లిస్తున్నాము. 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తా మీరు బాధపడతారు. అది కూడా చేయకపోతే అది అర్థం చేసుకోకుండా జనాన్ని బాగానే కోప్పడ్డారు. 1,00,000 ఇస్తుంటే కూడా మీరు మాట్లాడతారని అంటున్నారు. అక్కడ అలా కాదు సార్, 1,00,000 అనలేదు. అనని కారణంగా 1,00,000 పైపడ్డ వాళ్ళందరూ కలిసి వాళ్ళ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు అన్యాయంగా కట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు కట్టేద్దరు కదా, నష్టపోయారు. ఆ వడ్డీ సొమ్ము రైతాంగం గాని పెట్టి కట్టిన సొమ్ముని పోలవరానికి ఉపయోగించే రైతాంగం ప్రభుత్వం పని లేకుండా అయిపోయేదని చెప్పేసి ఆ అర్థం చెప్తుంటే కలబడతాడు. మాట్లాడినారు, రైతాంగాన్ని మాట్లాడినారు, ఆ పార్టీకి మీకు హక్కు లేదు, రైతాంగం లేదంటారు. ఎవరికి హక్కు? ఇక్కడ అబద్ధాలు ఆడి ప్రభుత్వానికి వచ్చినటువంటి మీకే ఉందా హక్కు? రైట్, ఓకే, ఒక్క నిమిషం. ఒంగోలు నుంచి ఒకరిద్దరు కాలర్స్. హలో హలో, నమస్కారం అండి, మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే. ఒంగోలు కాదండి, తుళ్ళూరు క్యాపిటల్. గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు రుణమాఫీ మీద మరి మాకు ఇక్కడ కుటుంబానికి 1,50,000 రూపాయలు అన్నారు. అన్నమాట ప్రకారం మొత్తం అన్ని బ్యాంకుల్లో కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది. గుడ్. ఇది క్యాపిటల్ లో 29 గ్రామాల్లో కూడా ఖచ్చితంగా విత్ ఇన్ ఏ వీక్ చేస్తామన్నారు. 30వ తారీఖు చేస్తామన్నారు. 30 కాలేదు, 4వ తారీఖు కల్లా అన్ని బ్యాంకుల్లో క్లియర్ అయిపోయింది ఇక్కడ 29 గ్రామాల్లో కూడా. మరి గమనిస్తా ఉంటాము. ఇప్పుడు ఆ రోజు లోన్లు తీసుకున్న వాళ్ళు 30% బాబు గారు చెప్పిన తర్వాత అనవసరమైన అవసరం లేని వాళ్ళు బంగారాలు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వ్యాపారులందరూ తీసుకున్నారు. అదంతా గవర్నమెంట్ భారం పడాలని చూస్తా ఉన్నారు. మరి అర్థమైంది, మీ భాష అర్థమైంది, తప్పులేదు దాంట్లో. అయితే రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసేటప్పుడు మీరు పలానా జనవరి నుంచే మీరు తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం చేసినప్పుడు మీరు అప్పుడు ఇట్లా చేయమాకని చెప్పాలి కదా. మనం ఇట్లా చేయకూడదు. మీరు అట్లా కాదు, ఇంతవరకు చెప్పారు మేము బ్రహ్మాండంగా ఇచ్చామని కాదు. జనవరి తర్వాత మీరు చెప్పారా ఎలక్షన్ లో ఎవరు తీసుకోవద్దు మీరు అని చెప్పారా? తీసుకుంటే చెప్పారా? కరపత్రాలు ఎందుకు పంచారు? మీరు లోన్లు తీసుకోండి మీ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఎవరు కడతారు? ఇప్పుడు ఎవరు కడతారు? నేను ఒకటి చెప్తాను సార్, అది మీ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇది కదా, అది కరపత్రం పరిస్థితి అర్థం చేసుకోవాలా? ఇప్పుడు నేను ముందే చెప్పినాను, ఇప్పుడు భారీగా లోటు వచ్చినప్పుడు కొత్త రాజధాని చెప్పారు. లోటు అంటారు. రోడ్ అయితే 24,000 కోట్లు రుణమాఫీ ఎట్లా చేయగలిగారు? 10,000 కోట్లు రేపు మేము ఎట్లా ఇచ్చేస్తామని చెబుతున్నారు. మరి డ్వాక్రా రుణానికి 5,000 కోట్లు ఎట్లా ఇస్తామంటున్నారు? ఇండస్ట్రీస్కి ఎట్లా ఇచ్చారు? 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సామర్థ్యము, చంద్రబాబు
నోటు ఉన్నా కూడా రుణమాఫీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేసినాడు. అది అట్లా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్పాలండి. సమస్యలంటూ చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో అన్యాయాలంటూ కేసీఆర్ ప్రచారం అధికారంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే సమర్థిస్తారా అంటే 14% మంది మాత్రమే సమర్థిస్తామని 86% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.